చాలు చాలు, ఈ వచనాలు చెప్పిన తరగ ముగిస్తా. ప్రియమైన వాళ్ళారా, కుడి పక్కన ఒక దొంగ, ఎడం పక్కన ఒక దొంగ సిలువేసిరి, బందిపోటు దొంగలు. యేసుప్రభు భూలోకి వస్తానికి కారణం ఏంటి? ఈ లోకములో ఉన్న బందిపోటు దొంగల దగ్గరికి రక్షిస్తాకి వచ్చాడు. హల్లెలూయా. ఎటువంటి దొంగలంట? అందరూ చెప్పాలి. బందిపోటు దొంగలు. నేను దొంగనే. ఒక 100 తప్పులుంటే దొంగ, ఒక తప్పు చాలు. పాపం ఎక్కువ అంటే ఎంత ఉండాలి చెప్పండి? ఎంత ఉండాలి పాపం? పెద్ద పాపం అంటే ఎంత ఉండాలి? ఇంత ఇంత ఇంత. ఆజ్ఞ అతిక్రమమేమి వాళ్ళకిలాగా ఎన్నో పాపాలు చేయలేదండి, పాస్టర్ గారిలాగా ఎన్నో పాపాలు చేయలేదండి. పాపానికి చిన్న పెద్ద లేదు, ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుడు భూలోకొత్త కారణం ఏంటంటే బందిపోటు దొంగల దగ్గరికి వచ్చాడు. మనం కూడా బందిపోటు దొంగలమే. మారినోళ్ళు దొంగలం కాదు, మారినోళ్ళు దొంగలు. మారనోళ్ళు దొంగలు. మారినోళ్ళు దొంగలు ఎలాగంటారు? మారినోళ్ళు దొంగలు కాదు, సరి చేసుకున్నారు, దేవుడు క్షమించాడు. నేను మీ గురించి మాట్లాడతాలా? దొంగకు ఉన్న వ్యక్తి మారమంటే మారడం, కన్నలత మానేయలేమని మానడం, తాగుతున్న వ్యక్తి తాగుతూ మానేయలేమని మానడం, సిగరెట్లో చిందేసిన వ్యక్తి మానేయలేమనికి మానడు. ఇవన్నీ మానేయలేమో యేసుప్రభు నమ్ముకుంటే. ఒకవేళ ఇవన్నీ మానాలన్నీ మానేయలేమో నేను మారను అనుకుంటే ఈ సంతోషం కంటే నరకంలోకి వెళ్ళినాక ఎలా ఉంటుంది సంతోషం? నేను చూశాను అగ్నిగుండం. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఒకరోజు సంఘంలో ఒక ఆమె ముసలామి చెప్పారు, చుట్టమాను అగ్నిగుండం ఉందంటే తిట్టుకుంటూ వెళ్ళిపోయింది. మళ్ళా ఒక రోజు వచ్చి కాళ్ళు పట్టుకుని ఇడిచింది. అగ్నిగుండంలో పడిచాడు దేవుడు, నేను కాలిపోతున్నాను బాబోని వచ్చి కాళ్ళ మీద పడ్డది. ఏ దైవజుడైనా వాక్యంలో ఉన్నది చెప్తాడు, దేవుడు బయలుపడితే చెప్తాడు, కానీ లేని చెప్పి శాపం అనిపించడం. గనుక ప్రియమైన ఇద్దరు బందిపోటు దొంగలు, వాళ్ళిద్దరమయ్యా నేను మరణించాడు. హల్లెలూయా. మంచివారు ఒక్కరు లేరు, మంచివారు ఒక్కరును లేరు. నీవు నేను ఇంతకుముందు దొంగలమే. మన దగ్గర ఆయన మన కొరకు ప్రాణం పెట్టి మనం రక్షించాడు. మన జ్ఞానం కాదు, తెలివి కాదు, ఇమోషన్ కాదు, మన డబ్బు కాదు, మన వెండి కాదు, మన బంగారం కాదు, మన అందము కాదు. ఆయన రక్షించాడు కాబట్టి ఇలా సజీవులుగా మనము ఉన్నాం. లేకపోతే మనం మారతామా? మారం. ఆ ప్రభు మార్చాడు కాబట్టి మనం ఇలా మారాం. నాకు డబ్బు అంటే మహాపిచ్చా, అటువంటి వ్యక్తిని ప్రభు నన్ను మార్చాడు. ఎప్పుడైనా సరే మీరు నేను మారాను అనుకోకు. ప్రభా నన్ను మార్చావయ్యా, లేకపోతే నా బలం ఎంత అయ్యా, నా శక్తి ఎంత అయ్యా, నువ్వు నన్ను ఆకర్షించావయ్యా, అందుకే నేను ఈ బిడ్డగా మారానయ్యా. నాకు నేనైతే సినిమా ఏరులు నన్ను సినిమాలో పాతుకుపోనయ్యా, సీరియల్లో పాతుకుపోనయ్యా, తప్పించుకోలేకపోతున్నానయ్యా, పాపంలో తప్పించుకోలేకపోతున్నానయ్యా, కిడ్నీలు, లివర్లు, హార్టు అన్నీ తూట్ల కింద తినేసిన మందులో అలవాట్లు నేను బయటికి రాలేకపోతున్నాను అయ్యా. అయ్యా నువ్వు మార్చావయ్యా అని ప్రభు దగ్గర చెప్పాలి. చాలామంది మారమంటే కారణం ఏంటి? వాళ్ళని ఆకర్షిస్తుంది లోకం, మారరు. మనల్ని ఆకర్షించకుండా మనల్ని మార్చాడండి దేవుడు. ఆయన ఉచితమైన కృప, ప్రభుని మైపద్దాం. హల్లెలూయా. మారేమంటే ఆయన కృప, అది మన జ్ఞానము తెలివి కాదు. నేనైతే చెప్పగలను, మారతామంటే మాటల లోకం ఎంతగా లాగే తెలుసా మనల్ని. సోలిమిత అంటది, అయ్యా నన్ను ఆకర్షిస్తే నేను ఎద్దకి పరిగెత్తికి వస్తానయ్యా. అయస్కాంతం ఐశక్తి ఉంటే దాంట్లోనూ ఎన్ని తుప్పులైనా లాగేస్తుంది, అవునా కదా? లాగుతుంది. అయస్కాంతంలో ఐసు లేకపోతే ఏం చేస్తుంది? తుప్పు లాగుతుందా? లాగదు.
మన తుప్పులాంటి జీవితాన్ని ఎవరు లాగారు? దేవుడు ప్రేమమూర్తి లాగాడు, ఆకర్షించాడు, ఆయన చెంతకు చేర్చాడు, ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. నీ గ్రహింపు ఉన్నదా? చదవండి. ఇద్దరు దొంగలమయ్యాని ఆయన శిలువలో మరణించాడు. ప్రభు నీ కొరకు ఎప్పుడైనా మరణించాడని చెప్పగలుగుతావా? ప్రభు నీ కొరకు శిలువలో ఎలాడలేదని చెప్పగలుగుతావా? చదవండి. తలలూపుచ్చు దేవాలయం పడగొట్టి 3 రోజుని 3 దినములలో కడతాడు. చాలు. యేసుప్రభుని అన్నారు, సిలుమేంచి నువ్వు దిగు, నువ్వు దేవాలయం పడగొట్టి 3 రోజుల్లో కడతానన్నావు. దేవాలయం కడతాం కాదు, కానీ వాళ్ళు గుడ్డోళ్ళు ఏమనుకుంటారంటే దేవాలయం అంటే యెరూషలేము మందిరం పడగొట్టి కడతాడో అనుకున్నారు. వాడు దాని గురించి మాట్లాడాల. ఈ దేవాలయం పడగొట్టండి, తిరిగి 3 రోజుని లెగుతాను, నా తండ్రి నన్ను లేపుతాడని నీ హృదయం గురించి, ప్రాణం గురించి చెప్పాడు. సరే, దేవాలయాన్ని పడగొట్టి కట్టేతన్నావు కదా, అది అలా ఉంచు, సిలువ నుంచి నువ్వు దిగితే మేము నమ్ముతాం. హల్లెలూయా. ఎక్కడి నుంచి దిగాలంట? అమ్మ చెప్పండి, చెప్పండి. సంతోషంగా ఉన్న వాళ్ళు అలా చెప్పండి. ఈరోజు సంతోషంగా ఉంటారు. మన జన్మకర్మ పాప ఆయన మోసాడు. మనకు చింత ఎందుకు, బాధ ఎందుకు? మనం ఏదో ఏలుబడి చేత ఛాన్సులు దేనికి లేవు. మనం ఎవరికైనా అప్పు ఉన్నాం అనుకోండి, అప్పు కూడా ఎప్పుడు అడుగుతూ ఉంటాడు. మన అప్పు అంతా ఎవరు తీర్చేశారు? దేవుడు తీర్చేశాడు. ఇంకా చింతించవలసిన పనేమీ లేదు. అయితే ప్రియమైన వాళ్ళారా, ఇక్కడున్న భాగం ఏంటంటే, ఆ మాట మళ్ళీ చదవండి. సిలుమేంచి దిగు, నిన్ను నువ్వు రక్షించుకో అని ఎగతాళి చేస్తున్నారు. ఆయన సిలుమేంచి దిగితే అసలు ఆయన సిలువలోకి వెళ్ళవలసిన పని ఏముంది? ఆయన దిగిపాలమైతే పరలోకంలోనే ఉందుడు. ఆయన అలా సిలువలో ఎలాడితేనే కదా మన పాపానికి క్షమాపణ. ఆయన దెబ్బలు అలా తింటేనే కదా మన పాపానికి క్షమాపణ. అలా శరీరం వలసపడితేనే కదా మన పాపానికి క్షమాపణ. అలా గొర్రె వల్లే అలా గొర్రెని ఏం చేస్తారు? 3 కర్రలు కట్టి ఆ కర్రలో ఏలాడదీసి శరీరం అంతా ఓలుస్తారు. ఆ ప్రభుని అక్కడ ఏలాడదీశారంటే మన కొరకు ఆయన త్యాగమూర్తిగా వధించబడ్డాడు. వీళ్ళు చేతకాని వాళ్ళు ఎన్నో మాట్లాడుతూ ఉంటారు. ఉజ్జాంబం చూద్దాం. నేనైనా మీరైనా శ్రమలో ఉంటారు అనుకోండి, ఈయన గొంతుకిప్పి ఎన్నో చెప్తాడు, ఈమె కూడా ఎన్నో చెప్తుంది. నిన్ను నువ్వు రక్షించుకో, ఆ తర్వాత చెప్పుదు కానీ ఆ తర్వాత మాట్లాడదు కానీ నిన్ను నువ్వు రక్షించుకో, అప్పుడు మేము నమ్ముతాము అన్నట్టుగా యేసుప్రభు ఎన్నో మహాత్మకాలు జరిగించిన, చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది లేపున, స్త్రీలు కానీ పురుషులు కానీ 4 రోజులు సమాధులు లాజరు లేపున అవన్నీ విడిచిపెట్టేశారు. నువ్వు దిగు, మేము నమ్ముతాం. ఆయన దిగితే మనకు రక్షణ లేదు. ఆయన అలాగా సిలువలోనే మరణించాలి, అలాగే ఎలా దిగబడాలి, అలాగే ప్రజలు తీసుకెళ్ళి ఆయన్ని సమాధుల్లో పాతి పెట్టాలి. అదంతా ఎవరు చూడాలి? లోకమంతా చూడాలి. ఇలాగా గేళ్ళు చేస్తున్నారు, వేళను చేస్తున్నారు, అవమానపడుతూ ఉన్నారు. అయినా